నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామం నందు పశు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని దాన్ని ప్రారంభించారు. 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాష్ట్రమంతటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇక్కడున్న రైతు సోదరులందరూ పశు వైద్య శిబిరానికి విచ్చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గిరిధర్ రెడ్డి కోరారు. మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇందుపూరు శ్రీనివాస్ రెడ్డి, ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, సర్పంచ్ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామం నందు పశు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని దాన్ని ప్రారంభించారు. 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాష్ట్రమంతటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇక్కడున్న రైతు సోదరులందరూ పశు వైద్య శిబిరానికి విచ్చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గిరిధర్ రెడ్డి కోరారు. మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇందుపూరు శ్రీనివాస్ రెడ్డి, ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, సర్పంచ్ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ అప్లై చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మండల ఏడీ గారు ఆరోగ్య శిబిరాల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు పొట్టేపాలెంలో జరుగుతుంది. ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో అన్ని విధాలా కూడా పక్క సంక్షేమ పథకాలు, రెండో పక్క అభివృద్ధి పనులను కూడా నిమిషాలు జరుగుతున్నాయి. అవే కాకుండా అన్ని వర్గాల వారిని కూడా అతి దగ్గరకు పోవాలా, అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. దానిలో భాగంగానే ఈ పశు వైద్య శిబిరాలు కూడా 20 నుంచి 31 దాకా జరిగినాయి. నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి దాదాపు 36 పశు వైద్య శిబిరాలు ఇప్పటికే కండక్ట్ చేయడం జరిగింది. 50 గోకుల సెట్లు కూడా శాంక్షన్ చేశాం. దాంట్లో ఆల్మోస్ట్ సగం పూర్తి అయ్యే పరిస్థితి వచ్చింది. ప్రత్యేకంగా ఏంటంటే ఇంతకుముందు గొర్రెలకి మేకలకి నట్టల నివారణ మందు ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు గేదెలకి, ఆవులకు కూడా, దూడలకి అన్నిటికీ కూడా నట్టల నివారణ మందు స్పెషల్గా మంజూరు చేయడం జరిగింది. ఈ క్యాంపుల్లో సాధారణ వ్యాధులకు చికిత్స అన్ని పాపులేషన్ ఉన్న ఏరియాలో అన్ని చోట్ల అన్ని విలేజెస్లో ఈ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాము. రైతు సోదరులందరికీ ఉపయోగపడేటట్టుగా, ఈ ప్రభుత్వం రైతు సోదరులకు దగ్గర చేరువయ్యేటట్టుగా, వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి పెంచేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రుల వారు చాలా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అందుట్లో భాగంగానే ఈ క్యాటిల్ షెడ్ కానీ, ఈ పెరినియల్ ఫోడర్ డెవలప్మెంట్ కానీ ఈ కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా చేపడుతున్నారు. ఇంకా రాను రోజుల్లో చాలా వరకు స్కీమ్స్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతానికి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే స్కీమ్ ద్వారా లోన్లు మంజూరు చేయడం జరుగుతుంది. రైతు సోదరులకి ఇంకా రాను కాలంలో ఇంకా ఎక్కువగా ప్రోత్సహించే దశలో కూడా చెప్పి మనము చర్యలు చేపడుతున్నాము. ఇంకా మనకి ఏమైనా కావాల్సిన ప్రీరిక్వెస్ట్స్ కానీ, కావాల్సిన సదుపాయాలు కానీ మేము ప్రభుత్వానికి నివేదించి ఉన్నాము. తద్వారా అవి కూడా త్వరలోనే మంజూరు చేయడం జరిగింది. ఈ పశు వైద్య శిబిరాల్లో సాధారణ వ్యాధులకు చికిత్స అయితేనేమి, నట్టాల నివారణ మందు కార్యక్రమం అయితే ఏమి, ఇవి పూర్తిగా చేస్తూ అందరూ రైతు సోదరులకి స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు కాబట్టి మా పశుసంవర్ధక శాఖ తరఫున నిర్వహించే ఈ పశు ఆరోగ్య శిబిరాలని అందరూ సద్వినియోగం చేయాలని చెప్పి ఈ గ్రామ రైతులందరికీ కోరుతూ